మై డియర్ షాపింగ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మరొక బ్యూటిఫుల్ మీషో కిడ్స్ పట్టు లెహెంగా కలెక్షన్తో మీ అందరి ముందుకు వచ్చేసాను. సో కలెక్షన్ అయితే అద్దరిపోయింది. ఇవన్నీ లేటెస్ట్గా మీషోలో లాంచ్ అయిన కిడ్ లెహెంగాస్ అండి. అన్ని పట్టువే, కొన్ని మగం వర్క్ కూడా ఉన్నాయి. నచ్చితే ఫటాఫట్ ఆర్డర్ ప్లేస్ చేసేయండి. లింక్స్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ మీ అందరి కోసం ప్రొవైడ్ చేస్తాను. సో కలెక్షన్ చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి మన కలెక్షన్స్ కోసం, హాల్స్ కోసం తప్పకుండా మన ఛానల్ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన గంట సింబల్ ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేసి లేట్ చేయకుండా మీరు కూడా మన ఛానల్లో వెంటనే జాయిన్ అయిపోండి. అలాగే నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా ఫాలో అవ్వచ్చు. సో ఫస్ట్ వచ్చి బ్యూటిఫుల్ అవుట్ఫిట్ అండి. ఇదైతే నాకు ఎంత బాగా నచ్చేసిందో. కంప్లీట్గా గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో పాటు వస్తుంది అనమాట. ఫస్ట్ టాప్ అనేది కంప్లీట్గా ఇలాగా ఎంబ్రాయిడరీ వర్క్తో పాటు వస్తుంది. ఇదంతా చిన్న చిన్న సీక్వెన్స్ వర్క్ అనమాట. అండ్ ఇక్కడ హ్యాండ్స్ చూసారు ఎంత బాగున్నాయి. కట్ టైప్ ఆఫ్ స్లీవ్స్తో హ్యాండ్స్ వస్తాయి. అండ్ లెహెంగాలో అయితే ఫ్యాబ్రిక్ యూస్ చేస్తారు, సేమ్ ఫ్యాబ్రిక్తో స్లీవ్స్ అనే బుట్ట టైప్ ఆఫ్ స్లీవ్స్ అనమాట. ఇప్పుడు చాలా బాగుంది. పిక్లో చూపించినట్టుగానే ఉందన్నమాట. ఎక్స్ట్రాడినరీగా ఉంది, అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇందులో చాలా సైజ్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రంట్లో జిప్, బ్యాక్ సైడ్ జిప్ ఉంటుంది. బుట్ట టైప్ ఆఫ్ స్లీవ్స్ ఇచ్చేసారు. హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ ఉంది. లోపల లైనింగ్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. ముందు చిన్న టాజల్ హ్యాంగింగ్లో ఇచ్చేసారండి. ఎంత ముద్దుగా ఉందో ఇదైతే. దీంతో పాటు కంప్లీట్గా కాంట్రాస్ట్ అనమాట. టాప్ గ్రీన్ కాబట్టి కాంట్రాస్ట్లో ఉండే లెహెంగా అయితే ఎంత బాగుందో. నాకైతే ఈ సెట్ సూపర్గా నచ్చేసింది. ఎలాస్టిక్ టైప్తో పాటు వస్తుంది. ఇక్కడ హ్యాంగింగ్స్ కూడా ప్రొవైడ్ చేసేసారు. గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో. ఇదంతా పట్టు ఫ్యాబ్రిక్ అనమాట. మీకు దగ్గర నుంచి చూస్తే అర్థమవుతుంది. గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో పట్టు ఫ్యాబ్రిక్. ఓవరాల్గా ఇక లెహెంగా సెట్లో క్వాలిటీ బాగుంది, కలర్ కాంబినేషన్ బాగుంది, డిజైన్ కూడా చాలా యూనిక్గా ఉంది. ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్గా ఉంది కాబట్టి కావాలంటే డెఫినెట్గా ట్రై చేసేయండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, కంటిన్యూ చేసేద్దాం. అంతకన్నా ముందు జనరల్గా మనం బేబీస్ కోసం మసాజ్ ఆయిల్ యూజ్ చేస్తూ ఉంటాం. బేబీకి ఆయిల్తో మసాజ్ చేయడం వల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని మనందరికీ తెలిసిందే. అండ్ మనం సమ్మర్లో ఉన్నాం కాబట్టి ఈ సీజన్లో కుదిరినంత వరకు బేబీస్కి నాన్ స్టిక్కీగా ఉండే మసాజ్ ఆయిల్ యూజ్ చేయడం మంచిదండి. నేనైతే మీ అందరి కోసం లవ్లబ్ వారి న్యాచురల్ ఆలివ్ ఆయిల్ని హైగా రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఈ యొక్క ఆయిల్ చాలా లైట్ టెక్స్చర్ ఉందండి. సో దట్ నాన్ స్టిక్కీగా, నాన్ గ్రీజీగా ఉంది కాబట్టి బేబీ స్కిన్లోకి చాలా ఈజీగా పెనట్రేట్ అవుతుంది. అండ్ మసాజ్ చేయడం కూడా మనకి చాలా ఈజీగా ఉంటుంది. స్పెసిఫిక్గా ఈ ఆయిల్ని స్పానిష్ ఆయిల్తో తయారు చేశారండి. సో దట్ దీన్ని బేబీకి అప్లై చేయడం వల్ల బేబీ స్కిన్ అనేది డ్రై అవ్వకుండా స్మూత్గా ఉంటుందన్నమాట. సో బేబీ యొక్క హెడ్కి మసాజ్ చేయడం వల్ల బేబీ యొక్క హెడ్లో ఉన్న డ్రైనెస్ కానీ అలాగే డాండ్రఫ్ కానీ తగ్గించి హెడ్ యొక్క స్కాల్ఫ్ను కూడా స్మూత్గా ఉండేటట్టు చేస్తుంది. ఇది 100% న్యాచురల్ అండి. ఇందులో ఎటువంటి సల్ఫేట్స్ కానీ, పారాబెన్స్ కానీ, మినరల్ ఆయిల్స్ కానీ, ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్స్ కానీ ఏమీ యూజ్ చేయలేదు. చాలా న్యాచురల్గా ఉంటుంది స్మెల్. సో దట్ న్యూ బోర్న్ ఆన్వర్డ్స్ నుంచి సేఫ్గా వాళ్ళ యొక్క స్కిన్ని మసాజ్ చేయడానికి, వాళ్ళ యొక్క హెడ్ని మసాజ్ చేయడానికి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ 100% ఈడబుల్ కాబట్టి ఒకవేళ అనుకోకుండా మసాజ్ చేసినప్పుడు బేబీ మింగేసినా సరే ఎటువంటి ప్రాబ్లం లేదు. సో సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు, సేఫ్గా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో స్పెసిఫిక్గా విటమిన్ ఈ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే బేబీ యొక్క స్కిన్ ఎక్స్ట్రా మాయిశ్చర్ ప్రొవైడ్ చేసి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి కాబట్టి బేబీ స్కిన్ డ్రై అవ్వకుండా డ్యామేజ్ అయిన స్కిన్ని ట్రీట్ చేసి రిపేర్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఇందులో మనకి ఒమేగా 3 ఉంటుంది కాబట్టి స్పెసిఫిక్గా ఒకవేళ బేబీ స్కిన్ మీద ఏదైనా ఇన్ఫ్లమేషన్స్ ఉన్నా దాన్ని తగ్గిస్తుంది. యూవీ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఎలాగో మనకి సమ్మర్లో యూవీఏ రేస్, యూవీబీ రేస్ ఎక్కువగా ఉంటాయి కదా, ఆ రేస్ నుంచి కూడా బేబీ యొక్క స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఓవరాల్గా ఈ యొక్క ఆయిల్ని బేబీకి యూజ్ చేసి మసాజ్ చేయడం, స్కిన్ అంటే బాడీ మసాజ్ చేయడం, స్కాల్ప్ మసాజ్ చేయడం, బాడీ అంతా ఈ ఆయిల్ని అప్లై చేసి చక్కగా మసాజ్ చేయడం వల్ల బేబీ యొక్క స్కిన్ హెల్దీగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. ఒకవేళ ఏదైనా డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్ అయిన స్కిన్ కూడా ఇది రిపేర్ చేస్తుంది కాబట్టి ఇది 100% హైలీ రికమెండెడ్ అండి. ఇది న్యాచురల్ కాబట్టి న్యూ బోర్న్ ఆన్వర్డ్స్ నుంచి సేఫ్గా యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ మనకి లవ్లబ్ వాళ్ళ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది, అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో మీరు కూడా మీ యొక్క బేబీ కోసం ఒక మంచి లైట్ టెక్స్చర్లో ఉన్న మసాజ్ ఆయిల్, క్విక్గా అబ్జార్బ్ అయ్యేది, బేబీ స్కిన్ని హెల్దీగా ఉంచేది యూజ్ చేయాలనుకుంటే దీన్ని డెఫినెట్గా ట్రై చేయండి. వీడియోని కంటిన్యూ చేసేద్దామా? నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ సెట్ చూద్దాం. ఇదైతే నాకు చూడగానే నచ్చేసింది. ఆ పిక్లో ఏదైనా బాగుంటుంది. ఇది వచ్చి టాప్ అండి, బుట్ట టైప్ ఆఫ్ స్లీవ్స్ వచ్చేసాయి. ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ చాలా బాగుంది. రబ్బర్ ప్రింట్, స్టాంప్ ప్రింట్ ఏం కాదు, కోట్ మోడల్లో వస్తుంది అనమాట. ఇక్కడ చిన్న కట్ కూడా ప్రొవైడ్ చేసేసారు. బుట్ట టైప్ ఆఫ్ స్లీవ్స్ వచ్చేసి ఇదంతా హెవీగా ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట. అసలు ఊడిపోదు.
థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ కాబట్టి మనకి ఎన్నిసార్లు వాష్ చేసినా అలానే ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి తాడు కూడా ప్రొవైడ్ చేసేసారు. క్వాలిటీ బాగుంది. ఇందులో యూస్ చేసిన డిజైన్ అయితే అద్దరిపోయింది. నాకు చాలా చాలా బాగా నచ్చింది క్వాలిటీ అయితే. అండ్ దీంతో సేమ్ పర్ఫెక్ట్గా మ్యాచింగ్ అయ్యే లెహెంగా అండి. లెహెంగా చూసారా, గ్రీన్ అండ్ మెరూన్ కలర్. చెప్పాను కదా ఈ కలర్ కాంబినేషనే మనకి ఎవర్ గ్రీన్గా ఉంటుందని చెప్పి. ఫ్రంట్లో టాజిల్స్ కూడా రెడ్ కలర్ టాజిల్స్ ప్రొవైడ్ చేసేసారు. ఈ లెహెంగాలో నాకు బాగా యూనిక్గా అనిపించింది. మీకు కింద చూసారా ఇలాగా మ్యారేజ్ థీమ్ అనమాట. ఇలాగ పల్లకి, పెళ్ళి కూతురు, ఎంత బాగుందంటే సూపర్గా ఉంది. కలర్ బాగుంది, కాంబినేషన్ బాగుంది, డిజైన్ బాగుంది. ఇందులో యూస్ చేసిన ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా బాగుంది. ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్గా ఉంది. నచ్చితే వెంటనే ఆర్డర్ చేయండి, ఎందుకంటే అవుట్ ఆఫ్ స్టాక్లోకి వెళ్ళిపోవచ్చు. ఐ థింక్ దీనిలో మన దగ్గర సైజ్ ఆప్షన్స్ అప్ టు 11 years కిడ్స్ వరకు కూడా అవైలబుల్గా ఉన్నాయి. ట్రై చేసేయండి. ఇదైతే సూపర్ అంతే. నెక్స్ట్ వచ్చి కలంకారీ టైప్ అనమాట అండి. ఫస్ట్ టాప్ చూద్దాము. కలర్ అయితే చాలా బాగుంది, డార్క్ కలర్ అనమాట. స్లీవ్స్ వచ్చి బుట్ట టైప్ ఆఫ్ స్లీవ్స్ వస్తాయి. ఇక్కడ ఎలాస్టిక్ కూడా ప్రొవైడ్ చేసేసారు. ఫ్రంట్ వచ్చి రౌండ్ నెక్ వస్తుంది. ఇక్కడ చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ వస్తున్నారు. లేస్ కూడా చాలా బాగుంది. కింద ఫ్రిల్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో దట్ గ్యాదరింగ్స్లా ఉన్నాయి. అది కూడా బాగుంది, క్వాలిటీ బాగుంది. బ్యాక్ సైడ్ మనకి ఇలాగ జిప్ కూడా ప్రొవైడ్ చేసేసారు, వేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉండటం కోసం. దీంతో పర్ఫెక్ట్గా మ్యాచింగ్ అయ్యే లెహెంగా ప్రొవైడ్ చేసేసారు. ఇది కంప్లీట్గా మనకి సిల్క్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్తో పాటు వచ్చింది. కలంకారీ డిజైనే, స్టబ్బర్ ప్రింట్, స్టాంప్ ప్రింట్ ఏం కాదు. కలంకారీ డిజైన్. జనరల్గా మనం కలంకారీ ఫ్యాబ్రిక్ తీసుకొని కుట్టించుకుంటే హై ప్రైస్ అవుతుంది. బట్ ఇదేంటంటే కంప్లీట్గా సిల్క్లోనే కలంకారీ డిజైన్ అనమాట. కింద మీరు చూసినట్టు బార్డర్ అనేది వచ్చిందండి. పట్టు టైప్ ఆఫ్ బార్డర్, కాంజీవరం సిల్క్ ఫ్యాబ్రిక్తో పట్టు టైప్ ఆఫ్ బార్డర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. బార్డర్ కూడా చాలా బాగా షైనింగ్ అవుతుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ బోత్ ద సైడ్స్ మనకి డిజైన్ అవైలబుల్గా ఉంది. కలంకారీ డిజైన్ నాకు యూనిక్గా అనిపించింది. రెగ్యులర్గా మనం పట్టు వేస్తూ ఉంటాం, కలంకారీ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఫ్రంట్లో మనకి ఇలా టాజిల్స్ కూడా ప్రొవైడ్ చేసేసారు. కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, చెక్ చేయండి. నాకు ఈ కలర్ చాలా యూనిక్గా అనిపించింది. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ కలంకారీలోనే ఇంకో కలర్ కాంబినేషన్ చూద్దాము. ఇది వచ్చి టాప్ అండి. టాప్ అంతా మీరు చూసినట్లుగా బుట్ట టైప్ ఆఫ్ స్లీవ్స్ వస్తాయి. రెడ్ కలర్, మిర్చి రెడ్తో పాటు వస్తుంది. చిన్ని బుట్ట టైప్ ఆఫ్ స్లీవ్స్ వచ్చి ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్. 2 steps వస్తాయి, గ్యాదరింగ్స్ 2 steps వచ్చాయి కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు ఈ డిజైన్ ఏదైతే ఉందో. ఫస్ట్ స్టెప్ అండ్ సెకండ్ స్టెప్ అనమాట. డిజైన్ కూడా చాలా బాగుంది. సైజ్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, ట్రై చేసేయండి. బ్యాక్ సైడ్ మనకి జిప్ అవైలబుల్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా 2 steps వచ్చిందనమాట టాప్. అంటే మనకి సిల్క్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్తో పాటు వచ్చింది. ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో కలంకారీ కలర్ చూసారా ఎంత బాగుందో. బ్లూ, డార్క్ బ్లూ కలర్ అండి. అండ్ దాని మీద లోటస్ డిజైన్ అనమాట. అండ్ కింద మీరు చూసారు రెడ్ బార్డర్ ఇచ్చేసారు. కాంజీవరం సిల్క్ ఫ్యాబ్రిక్లో రెడ్ బార్డర్ ఇచ్చేసారనమాట. ఇందులో కూడా పీకాక్స్, నెమళ్ళు చాలా బాగుంది డిజైన్. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. బోత్ ద సైడ్స్ మనకి కలర్స్ సేమ్ డిజైన్ అవైలబుల్గా ఉంది. అండ్ దీంతోపాటు టాజెస్ కూడా ప్రొవైడ్ చేసేసారు సైడ్న. సో అంటే డ్రెస్లో ఏవైతే కలర్స్ ఉన్నాయో టాప్ అండ్ బాటంలో సేమ్ కలర్ కాంబినేషన్తో టాజెస్ కూడా ఉన్నాయి. ఓవరాల్గా సెట్ బాగుంది, సింపుల్గా ఉంది. కలర్ కాంబినేషన్ బ్లూ అండ్ మెరూన్ చాలా కాంట్రాస్ట్లో ఉంది కాబట్టి డిజైన్ కూడా బాగుంది. ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్గా ఉంది. లాస్ట్ వెరీ ద మోస్ట్ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ అనమాట. ఇదైతే అస్సలు మిస్ చేసుకోవద్దు. డీటెయిల్స్ చూసేద్దాం. ఫస్ట్ వచ్చి టాప్ చూద్దామండి. వర్క్ మనం బయట మగ్గం వర్క్ చేయించుకుంటే సేమ్ ఇదేది ఒక 5,000 అవుతుంది. బట్ చాలా రీజనబుల్ ప్రైస్కి ఇది మనకి అవైలబుల్గా ఉంది. ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ ప్రొవైడ్ చేసేసారు. బెల్ట్ దగ్గర చూసారా డిజైన్ ఎంత యూనిక్గా ఉందో, చాలా చాలా బాగుంది. ఇదంతా హెవీగా మగ్గం వర్క్ ఉంది. స్లీవ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడంతా మనకి పట్టు టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఇచ్చేసారు. అండ్ ఇక్కడంతా ఎంబ్రాయిడరీ వర్క్ ప్రొవైడ్ చేసేసారు. బుట్ట టైప్ ఆఫ్ స్లీవ్స్ అనమాట. ఎంత బాగుందంటే అవుట్ఫిట్ నాకైతే చాలా బాగా నచ్చేసింది. కిందంతా మనకి ఫ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేసేసారు. చాలా యూనిక్గా ఉందండి, చాలా నీట్గా కూడా ఉంది ఫినిషింగ్. బ్యాక్ మనకి జిప్ ప్రొవైడ్ చేసేసారు. ఎక్స్ట్రాడినరీ అంతే, ఇంకా మాటల్లే చెప్పుకోవడానికి. ప్రైస్కి అంటే మనం పెట్టిన ప్రైస్కి నాకు వర్త్ అనిపించింది. టాప్ మనకి చాలా బ్రైట్ కలర్ ఉంది కాబట్టి లెహెంగా ఏదైతే ఉందో చాలా లైట్ కలర్ ఇక్కత్ టైప్ ఆఫ్ డిజైన్ అందులో ప్రొవైడ్ చేస్తారు. ఇది కూడా సిల్క్ ఫ్యాబ్రిక్తో పాటు వస్తుంది. అండ్ కింద కాంజీవరం సిల్క్ ఫ్యాబ్రిక్తో బార్డర్ అనమాట ఇది. రైట్స్ అండ్ టాజిల్స్ కూడా ఉన్నాయి. రెడ్ కలర్ టాజిల్, టాప్ మనకి రెడ్ వచ్చింది కదా, రెడ్ కలర్ టాజిల్స్ కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా ఈ లుక్ ఏదైతే ఉందో కాంట్రాస్ట్, రెడ్ అండ్ వైట్ కాబట్టి కాంట్రాస్ట్లో ఉంది. బట్ వైట్ కలర్ పిల్లలతో కొంచెం మనం జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి. ప్యూర్ వైట్ కాదు, వైట్లో మనకి మీరు చూసే టిక్కత్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా వచ్చేసింది అనమాట. బాగుంది, కలర్ కాంబినేషన్ బాగుంది, డిజైన్ బాగుంది.
ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్గా ఉంది. డెఫినెట్గా ట్రై చేసేయండి. నేను వేసుకున్న అవుట్ఫిట్ కూడా మీషోలోంచి ఆర్డర్ ప్లేస్ చేశాను, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసేయండి. కంప్లీట్గా 3 పీస్ కాటన్ కుర్తీ సెట్ అనమాట, ప్యూర్ కాటన్. ఇదంతా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. దుపట్టా అంతా మనకి బ్రష్ పెయింట్తో పాటు వస్తుంది. బాటమ్ కూడా మనకి రెగ్యులర్ ఫిట్టింగ్తో పాటు అవైలబుల్గా ఉంది, కంఫర్టబుల్గా ఉంది. కలర్ కూడా యూనిక్గా అనిపించి ఆర్డర్ చేశాను, బాగా నచ్చింది. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనకి ఇన్ఫర్మేషన్ లేదా కలెక్షన్ అందరినీ కలుసుకున్నంత వరకు సెలవు. నమస్కారం. Stay healthy, stay happy. Keep watching and keep shopping. Bye-bye.